దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణకు సిద్ధంగా ఉండాలంటూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరుపుతామని సిట్ ఏసీపీ వెంకటగిరి నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక ఈ నోటీస్ కాపీని సిట్ అధికారులు నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్లి అక్కడి సిబ్బందికి అందజేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2024లో క్రైమ్ నెంబర్ 243 కింద నమోదైన క్రిమినల్ కేసు విచారణలో భాగంగా వెల్లడైన అంశాల్లో మీ పాత్రకు సంబంధించి విచారణ జరపాల్సి ఉందని 160 సిఆర్పీసీ కింద ఇచ్చిన ఈ నోటీసులో దర్యాప్తు అధికారి పేర్కొన్నారు. అయితే కేసీఆర్ వయసు రీత్యా హైదరాబాద్ పరిధిలో ఆయన కోరిన స్థలంలో దర్యాప్తు అధికారి ఆయన బృందం విచారణ చేపడతారని లేదా ఆయన సిట్ కార్యాలయానికి హాజరు కావచ్చని ఏ విషయాన్ని దర్యాప్తు అధికారికి తగు ముందస్తు వ్యవధిలో తెలియచేయాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉండడం వల్ల విచారణకు హాజరు కాలేని పరిస్థితిలో ఉన్నానని, విచారణకు మరో తేదీని నిర్ణయించాలని కేసీఆర్ సూచించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఏసీపీ పి వెంకటగిరికి గురువారం ఆయన లేఖ రాశారు. బాధ్యతాయుత పౌరుడిగా విచారణకు సహకరిస్తానని పేర్కొన్నారు. కానీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ తరపున అభ్యర్థులకు బీఫారాలు, ఇతర అధికార పత్రాలు జారీ చేయడంలో తాను చాలా బిజీగా ఉన్నానని, అందుకే విచారణకు హాజరు కాలేకపోతున్నానని వివరించారు. తన నివాసం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని ఇంటి నెంబర్ 3-96లో ఉందని, అయితే అక్కడికే వచ్చి విచారణ జరపాలని ఏసీపీని కోరారు. ఇక కేసీఆర్ లేఖపై సిట్ సానుకూలంగా స్పందించిందని, విచారణకు మరో తేదీని ఖరారు చేసి సమాచారం ఇవ్వాలని సిట్ చీఫ్ నిర్ణయించినట్లుగా సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పోలీసు అధికారులు టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, ఎస్ఐబీ అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నల వాంగ్మూలాల్లో పలుచోట్ల తమకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని, పెద్దాయన ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేశామని చెప్పారు. నాటి సీఎంఓ గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించినప్పుడు తనకు పైనుంచి ఆదేశాలు అందిన విషయాన్ని ఆయన అంగీకరించారు. దీంతో ఆ ఆదేశాలు ఎవరు ఇచ్చారన్న విషయాలను తెలుసుకోవడానికి కేటీఆర్, హరీష్, సంతోష్లను సిట్ అధికారులు ఇటీవల విచారించారు. విచారణలో వారందరూ పేర్కొన్న అంశాలు, తమ అనుమానాలు, దర్యాప్తులో వెలుగు చూసిన విషయాల ఆధారంగా ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు, వీటన్నింటిపై సిట్ చీఫ్ వీసీ సజ్జనార్ సమీక్ష నిర్వహించిన తర్వాత కేసీఆర్ను విచారించడానికి సిట్ అధికారులు సిద్దమయ్యారు.